మన ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మీసాలు కాలినాయట. అట్లనే మన ఇంటి పిల్లల సంబరపడతారని ఫోన్లు చేతికి ఇస్తే మాత్రం ఆగమయ్యే కథలు ఉన్నాయట ముందు ముందు. హా, మా అంటే ఏముంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి, దవాఖానకు పోయి చూపిస్తాం. అంత కావాలంటే కళ్ళకు అద్దాలు పెట్టి చూపిస్తాం అని మీరు అనుకోవచ్చు. కానీ ఉత్త పానాలు ఖరాబ్ అవ్వడే కాదు, అంతకంటే పెద్ద డేంజరే ఉంది. పిల్లల మెదడు పనిచేయదట, కొత్తగా ఏం ఆలోచించలేరట. ఎంతసేపు ఆ మాయదారి ఫోన్ చేస్తే తప్పితే ఇంకేముండదట. కళ్ళు ఖరాబ్ అవ్వడు, నిద్ర రాకపోవడు, నెత్తి నొప్పి, మానసిక ఒత్తిడి, పిల్లలు పెరుగుతారట కానీ వాళ్ళ మెదడు మాత్రం అక్కడనే ఆగిపోతుందట. చదువు పోయి అట్టకెక్కుతుందట. అసలే ఇప్పటి పోరలకు తెలివి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక ఫోన్లు చేతికిస్తే ఇంత ఉన్న తెలివి కూడా మాయమే. ఇవి వింటుంటేనే మీకు దగడైతే అంతకంటే పెద్ద డేంజర్ ఏంటంటే, జర్ర తెలివికొచ్చిన పోరలకైతే ఫోన్లు ఒక తీరుగా వాడుతుంటే అందులో వచ్చేటి చూసి చూసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనే ఆలోచనలు బగ్గొస్తున్నాయట. ఏదో మీది మాటల కొరుతున్న సోది కాదమ్మా ఇదంతా. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ నుంచి సేపియన్ ల్యాబ్స్ వాళ్ళు 163 దేశాలకెళ్ళి 20 లక్షల మంది నుంచి సర్వే చేసిన వివరాల బట్టే ఇదంతగా అనుకుర్రు. పిల్లలకు ఫోన్ ఇచ్చుడు ఎంత డేంజరో ఇప్పటికైనా సమజైందా? లేలే, మా పిల్లగాడు ఫోన్ చూసి ఇట్లొత్తుతుండు అట్లొత్తుతుండు, మా పిల్ల అందులో చూసుకుంటుని ఈ పని చేసింది ఆ పని చేసింది అని ముడుచుకుంటూ అట్లనే ఫోన్ అలవాటు చేస్తే మాత్రం మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులతోని మీరే ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు. అటెనక మీ ఇష్టం. ఇక ఏమంటున్నాం, పైలమ్మల జరగా అడ్డమైన ఫోన్లను పోరలకు దూరం పెట్టురయ్యో.